ఈ ట్విస్ట్ నువ్వు ఊహించలేదు కదా. నీకొక్క సాక్ష్యమే సరిపోతుంది అనుకున్నా, బట్ నీ టాలెంట్ చూపించే ప్రయత్నం చేసావు కదా. మరి నా టాలెంట్ చూపించొద్దా? చూసావుగా, రేపు కూడా ఇదే చూస్తావు చామంతి. నువ్వు నా కాళ్ళ కిందుంటావి తప్ప నాతో సమానంగా నువ్వు నిలబడలేవు. నువ్వొక అల్లకివి. అండర్స్టాండ్? లూజర్, లూజర్, లూజర్. ఎందుకండి నిజం అనవసరంగా నా దగ్గర దాస్తారు? నువ్వే ఒప్పేసుకుని తర్వాత ఏ తప్పు చేయలేదు అన్నట్టు చూస్తే సరిపోతుందనుకున్నారా? నీ వైపు న్యాయం ఉందనుకుని నిన్ను గెలిపించడానికి నేను కష్టపడుతుంటే నువ్వు నన్ను ఓడించేలా చేశావు. ఇక్కడ నీ భర్తది తప్పులా కనిపించడం లేదు, నీ తప్పులా కనిపిస్తుంది. నిజంగా నేనే తప్పు చేయలేదు. మరి ఆ ఫోటో ఏంటి? అందులో ఉన్నతను ఎవరు? తను నా క్లాస్మేట్ అభిషేక్. తను నా స్కూల్ ఫ్రెండ్. 10th వరకు కలిసే చదువుకున్నాం. 10 ఏళ్ల తర్వాత మా క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒకచోట కలుసుకోవాలి అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ వైఫ్లతోనే వచ్చారు. నేను కూడా అక్కడికి ఆయన్ని తీసుకునే వెళ్ళాను. ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేశాను. అభిషేక్ చాలా మంచివాడు. చిన్నప్పటి చనువుతోనే నాతో మాట్లాడాడు. మేం కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటే ఆ ఫోటోలు తీశాడు. ఆ ఫోటో తీసిందెవరు? మా ఆయనే తీశాడు. మా ఆయనే ఆ ఫోటోలు తీశాడు. అక్కడేం జరిగిందో ఆయనకి తెలిసి అభిషేక్తో నాకు సంబంధం ఉందని క్రియేట్ చేశాడు. కానీ నన్ను ఇంతలా ఎందుకు ఏడిపిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. బాగున్నావా? అభిషేక్, నీతో మా లాయర్ గారు మాట్లాడతారంట. ఒకసారి మాట్లాడు. లాయర్ గారా? అభిషేక్ గారా? లాయర్ గారు చెప్పండి. జరిగింది ఇది అభిషేక్ గారు.